ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు సూసన్న. నేను మార్చ్ మంత్లో యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు అప్పును అప్పును గురించి ఒక వర్తమానం వింటా వచ్చాను మీ ఛానల్ నుంచి. విన్నాను, తర్వాత వదిలేశాను. మళ్ళీ నెక్స్ట్ డే ఈ 3:30 ప్రేయర్లో పాల్గొన్నవారు చెప్పిన సాక్ష్యాలు వస్తూ వచ్చాయి. అది కూడా చూశానన్నమాట. చూశాక నాకు అనిపించింది, నేను కూడా ఎందుకు 3:30 ప్రేయర్కి వెళ్ళకూడదు అని అనుకున్నాను. అంటే ఒకప్పుడు నేను 3:30కి లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని, కానీ డైలీ కాదు, అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నేను కూడా పక్క రోజు 3:30కి లైవ్కి వచ్చానన్నమాట. అలారం పెట్టుకొని లేచేదాన్ని. 2 డేస్ బాగానే వచ్చాను. మళ్ళీ థర్డ్ డే రాలేదు. మళ్ళీ నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆ 2 డేస్ ప్రేయర్కి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. మళ్ళీ రాకపోయేసరికి ఏదో వెలితిగా అనిపించింది అనమాట. నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. తండ్రి, నేనైతే అలారం పెట్టుకోను, నువ్వే నన్ను లేపు, నాకు ఆశ ఉంది 3:30కి లేచి ప్రేయర్ చేసుకోవాలి అని, నువ్వే లేపు, నేనైతే అలారం పెట్టుకోవట్లేదు అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకొని పడుకున్నాను. కరెక్ట్గా 3:30కి దేవుడు లేపుతూ వచ్చారు. లేచి నేను లైవ్లో పాల్గొన్నాను. అప్పుడు ఇంకొకసారి కూడా సండే రోజు దేవుడు నన్ను 4కి లేపుతూ వచ్చారనమాట. ఏంటి ప్రభువా 4కి లేపావు, 3:30కే ప్రేయర్ కదా అని చెప్పేసి ఇంకా నేను లైవ్ ఓపెన్ చేస్తే యాక్చువల్లీ లైవ్ 4కే స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను మళ్ళీ, నన్ను క్షమించు తండ్రి, నువ్వు అన్యాయం చేసే దేవుడవు కాదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని మళ్ళీ దేవునికి అట్లా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. అయితే తర్వాత ఈ పేపర్ మీద రాయడం గురించి విన్నాను. సరే నేను కూడా రాద్దాము అని చెప్పేసి ఒక 3 విషయాల గురించి రాసి బైబిల్లో పెట్టి డైలీ ప్రేయర్ చేసేదాన్ని. దాంట్లో ఒకదాని కోసం ఎక్కువగా ప్రేయర్ చేసేదాన్ని. ఏంటంటే, అమ్మకు గర్భసంచిలో గడ్డలు వచ్చాయి ఒక 2 months బ్యాక్. గడ్డలు వస్తే ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ చేయాలి అని అంటే ఏప్రిల్ మంత్లో ఆపరేషన్ చేయాలి అన్నారు. యాక్చువల్లీ నేను ఈ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 1 రాశాను, ఏది నేను క్వాలిఫై అవ్వలేదు. కానీ దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చారు. నేను ప్రేయర్ చేసినప్పుడు, దేవా, అందరూ సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు, కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, పెద్ద నాలెడ్జ్ కూడా నాకు లేదు అని ప్రేయర్ చేస్తూ వచ్చాను. ప్రేయర్ చేసినప్పుడు శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరిగించుచున్నాను అనే మాట నాకు దేవుడు చూపిస్తూ వచ్చాడు. అయితే గ్రూప్ 2 గ్రూప్ 1లో నేను క్వాలిఫై అవ్వలేదు. యూపీఎస్సి అంటే ఇంకా అది పెద్దది, అది సిలబస్ ఇంకా మహాసముద్రం లాంటిది. దీంట్లోనే నేను అవ్వలేకపోయాను. ఇంకా దాంట్లో ఏమవుతానని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని మాట్లాడుతూ వచ్చాడు. అడిగి ఊహించు వాటికంటే అత్యధికంగా తయారు చేస్తాను అని మాట్లాడుతూ వచ్చారనమాట. అయితే June 16th నాకు సివిల్స్ ఎగ్జామ్ ఉంది. తండ్రి, ఇట్లా June 16th ఎగ్జామ్ ఉంది, అమ్మకేమో ఏప్రిల్లో ఇట్లా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. నీ చిత్తం అయితే ఆ గడ్డలు కరుగులాగా సహాయం చేయండి. నేను పూర్తిగా కరగాలని కూడా ప్రేయర్ చేయలేదండి. జస్ట్ కరుగుతున్నాయి అనే మాట వినిపిస్తే చాలు ప్రభువా, అది పోస్ట్పోన్ అవ్వడానికి సహాయం చేయను ప్రేయర్ చేస్తూ వచ్చాను. అయితే అమ్మ ఏప్రిల్లో హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ తీయించుకుంటూ వచ్చింది. స్కాన్ తీయించుకునే రోజు నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను, తండ్రి అది కరగాలి 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 అనేసి. అయితే అమ్మ స్కాన్ తీసుకునింది. ఈవినింగ్ వచ్చి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, పాప ఇట్లా అవి కరుగుతున్నాయి అని చెప్పారు డాక్టర్స్. ఆగస్ట్లో చూద్దాము, ఆగస్ట్లో స్కాన్ తీసి చూద్దాము, కావాలంటే అప్పుడు అవసరమైతే ఆపరేషన్ చేద్దామని చెప్పారు. సో లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను సాక్ష్యం చెప్పడము. నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచే వచ్చిందాన్ని. నేను కూడా సాక్ష్యం చెప్తానని అనుకోలేదు. అంటే చెప్పాలని అనుకున్నాను, ఇంత త్వరగా చెప్తానని అనుకోలేదు.
ఇంత అద్భుతం చేశాడు దేవుడు. చెప్పుకోకుండా ఉండలేకపోయాను. ఎప్పుడూ చెప్పలేదు. అంత డేర్ కూడా ఎప్పుడు చేయలేదు. దేవుడు నాకు చాలా చేశాడు. కానీ ఎందుకో ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి అని అనుకున్నాను. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో నేను క్వాలిఫై అవ్వలేదు. కానీ యూపీఎస్సీలో దేవుడు నన్ను క్వాలిఫై చేస్తాడని నేను నమ్ముచున్నాను. త్వరలో దాని గురించిన సాక్ష్యం కూడా నేను చెప్తానని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక.